బ్రేకింగ్ చూస్తున్నాము. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజేపేట గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది. పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు రాజేపేటకు చేరుకున్నారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తాజా పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. రైట్, బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజేపేట గ్రామస్తుల పోరాటం అయితే కొనసాగుతోంది. అయితే పోలీసులు అయితే ప్రెసెంట్ గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రవిచంద్ర, వినతి పత్రం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఏమేం అంశాలు మెన్షన్ చేశారు దాంట్లో? బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్న రాజేపేట గ్రామస్తులు గడిచిన కొద్ది రోజులుగా పోలీసు ఆంక్షలు నిర్బంధమైన ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. తమకు మద్దతుగా వస్తున్న వారిని నియంత్రించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, తమ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్న ఒక అభ్యంతరాన్ని పోలీసు ఉన్నతాధికారుల మధ్య వారు పెట్టడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా రాజాపేటలో ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగుతోంది. ఈ రోజు జరగాల్సిన కలెక్టర్ సమక్షంలో జరగాల్సిన గ్రామ సభ అనివార్య కారణాల వల్ల వాయిదా పడడం, పెద్ద ఎత్తున పోలీసులు గ్రామంలోకి రావడంతో ఏం జరగబోతుందనే టెన్షన్ అయితే కనిపించింది. కొద్దిసేపటి క్రితం ఎస్పీ తుహిన్ సిన్హా రాజాపేటకు వచ్చారు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్కు విఘాతం కలగకుండా శాంతియుతంగా చేసుకునే ఏ ఆందోళనకైనా కూడా, అంటే నిరసనలకు మేము వ్యతిరేకం కాదు, బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ఏదైతే గ్రామస్తులు గడిచిన 32 రోజులుగా కొనసాగిస్తున్న నిరసనలు కావచ్చు, వాళ్ళ టెంటర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. 2 రోజుల క్రితం జాతీయ రహదారి దిగ్బంధానికి పాల్పడిన కేసుకు సంబంధించి అనేక మందిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాం. ఖచ్చితమైన చర్యలు అయితే ఉంటాయి. గ్రామానికి సంబంధించి ఎవరిని మేము అడ్డుకునే అవకాశం లేదు దానికి. కానీ బయట నుంచి వచ్చే వ్యక్తుల వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. వచ్చి బయట నుంచి వచ్చిన వారు గ్రామస్తులను రెచ్చగొట్టే ఆలోచనలతో వస్తున్నారు కాబట్టి వారిని నియంత్రిస్తున్నామని చెప్తున్నారు. సెక్షన్ 30 ఖచ్చితంగా అమలు చేస్తున్నందున ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడినా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా చాలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసి వెళ్లారు. ఇక గ్రామం పూర్తిగా పోలీసు ఆధీనంలో ఉంది. గ్రామస్తులు అయితే శాంతియుతంగా ఈరోజు తమ ఆందోళనను కొనసాగించారు. అదే విధానాన్ని పాటిస్తామని కూడా పోలీసులకు చెప్తున్నారు. కానీ బయట నుంచి వస్తున్న మద్దతును అడ్డుకోవద్దన్న రిప్రజెంటేషన్ అయితే పోలీసులకు చేరింది. ఎవరైతే బయట నుంచి వారికి మద్దతుగా రాబోతున్నారో వారికి సంబంధించిన వివరాలు ముందే ఇస్తే వాటిని పరిశీలిస్తామని పోలీసులు స్థానికంగా ఉండే పోరాట కమిటీకి అయితే చెప్పారు. ఓవరాల్గా బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటం గడిచిన కొద్ది రోజులుగా ఉధృతంగా మారుతోంది. గ్రామస్తులు రాజాపేటతో పాటు చుట్టుపక్కల నిర్వాసిత గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో పోలీసులు ముందస్తు చర్యలు అయితే కఠినం చేశారు. సౌజన్య. రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.